హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12కి సంబంధించి చాలా అంటే చాలా క్రేజీ అప్డేట్స్ అయితే బయటకు వచ్చాయి. అందులో మెయిన్గా తెలుగు టైటన్స్ యొక్క ప్రాక్టీస్ క్యాంప్కి సంబంధించి నిన్నైతే ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. తెలుగు టైటన్స్ ప్రాక్టీస్ క్యాంప్ ఈసారి హైదరాబాద్ గచ్చిబౌలిలో కాకుండా ప్రాక్టీస్ క్యాంప్ను వైజాగ్లో అయితే స్టార్ట్ చేయబోతున్నట్లు రూమర్స్ వచ్చాయని నేను ఆల్రెడీ వీడియో చేశాను. దాని కింద కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరు కూడా ఫేక్ న్యూస్ అని కామెంట్ చేస్తున్నారు. సో ఆక్షన్ జరగడానికి ఇంకా 10 days ముందే నేను పర్దీప్ నర్వాల్ అన్సాల్డ్గా మిగిలే ఛాన్స్ ఉందని వీడియో చేశాను. దాని కింద కూడా చాలా మంది కామెంట్స్ అయితే ఫేక్ న్యూస్ అని కామెంట్ చేశారు. బట్ ఆక్షన్ జరిగిన తర్వాత ఏది రియాలిటీ అనేది అందరికీ క్లియర్గా అర్థమైపోయింది. సో నేను చెప్పే న్యూస్లో 100% రియాలిటీ ఉంటుందని నేను క్లారిటీ అయితే ఇవ్వడం లేదు. బట్ 90% ఖచ్చితంగా రియాలిటీ ఉంటుందని నేనైతే కన్ఫర్మ్ చేస్తున్నాను. సో మీరు ఏం తెలుసుకోకుండా ఫేక్ న్యూస్ అని కామెంట్ చేస్తున్నారు. సో మాకు వచ్చిన కొన్ని రూమర్స్, అంతేకాకుండా కొన్ని లీక్స్తో ఈసారి వైజాగ్లో తెలుగు టైటన్స్ ప్రాక్టీస్ క్యాంప్ని స్టార్ట్ చేయబోతున్నారు అని అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బట్ మీరైతే ఫేక్ న్యూస్ అంటున్నారు. ఎందుకు? వైజాగ్లో మనకి శాండ్ ఉంటుంది. సో శాండ్ వల్ల ప్రాక్టీస్ హెవీగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎలా అయినా సరే ఈసారి తెలుగు టైటన్స్ కప్పు కొట్టాలని కష్టం. శాండ్ ప్రాక్టీస్ అయితే చాలా హెవీగా చేయడానికి హైదరాబాద్ నుంచి వైజాగ్కి షిఫ్ట్ అవబోతున్నాం అని కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి. సో ఇందులో 90% రియాలిటీ ఉండొచ్చు, ఒక 10% ఫేక్ ఉండొచ్చు. బట్ లాస్ట్ మినిట్ వరకు మనం ఏది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.